దేవతలు ఒక పొట్టేలు వృషణాలను ఇంద్రుడికి అమర్చడానికి సహాయం చేశారని మీకు తెలుసా? వాల్మీకి రామాయణంలో ఉన్న అసలు నిజం ఇది. బ్రహ్మదేవుడు సృష్టించిన అత్యంత సౌందర్యవతి అహల్య. గౌతమ మహర్షి ఆమెను వివాహం చేసుకున్నాడు. గౌతమ మహర్షి గొప్ప తపశ్శాలి. ఇంద్రుడు గౌతమ మహర్షి కోపాన్ని రెచ్చగొట్టి తపస్సు భంగం చేయాలని సంకల్పించి ఒకరోజు తెల్లవారుజామున గౌతమ మహర్షి స్నానం చేయడానికి నదికి వెళ్ళగా ఇంద్రుడు గౌతమ మహర్షి రూపం ధరించి ఆశ్రమంలోకి ప్రవేశించి అహల్యను మోసగించాడు. ఇంతలో స్నానం ముగించుకొని వచ్చిన నిజమైన గౌతమ మహర్షి తన రూపంలో ఉన్న ఇంద్రుడిని చూసి విషయం గ్రహించి కోపంతో ఊగిపోతూ పరస్త్రీ వ్యామోహంతో ఇంతటి పాపం చేశావు కాబట్టి నీవు అవృష్ణుడివి కావాలి అని శపించాడు. దాంతో ఇంద్రుడి వృషణాలు నేలరాలాయి. అలాగే అహల్యను చూసి నీవు గాలిని మాత్రమే ఆహారంగా తీసుకుంటూ ఎవ్వరికీ కనిపించకుండా బూడిదలో పడి వేల సంవత్సరాలు ఇక్కడే తపస్సు చేసుకో అని శపించాడు. తరువాత ఇంద్రుడు పశ్చాత్తాపంతో నేను ఈ పని దేవతల కార్యార్థమే చేశాను, నన్ను కాపాడండి అని దేవతలను వేడుకున్నాడు. అప్పుడు అగ్నిదేవుడు పితృదేవతలతో యాగశాలలోని పొట్టేలు వృషణాలను తీసి ఇంద్రుడికి అమర్చండి అని ఆదేశించాడు. అలా ఇంద్రుడు మేషవృషణుడు అయ్యాడు. సినిమాల్లో చూపించినట్టు అహల్య రాయిగా మారలేదు. గౌతమ ముని శాపం వల్ల ఆమె ఎవ్వరికీ కనిపించకుండా గాలిని మాత్రమే ఆహారంగా తీసుకుంటూ తపస్సు చేస్తూ బూడిదలో దాగి ఉంది. శ్రీరాముడు ఆశ్రమంలో కాలు మోపగానే ఆమె శాపం తొలగి అగ్నిజ్వాలల్లా మెరుస్తూ ప్రత్యక్షమైంది. అహల్యను చూడగానే రాముడే ఆమె పాదాలకు నమస్కరించాడు. అహల్య వారికి అతిథి సత్కారాలు చేసింది. విషయం తెలుసుకున్న గౌతమ మహర్షి అక్కడికి వచ్చి పవిత్రమైన తన భార్యను ఆనందంగా స్వీకరించాడు. మనం సినిమాల్లో చూసిన కథకు అసలు వాల్మీకి రాసిన రామాయణానికి ఎంత తేడా ఉందో చూసారా? ఈ పూర్తి ఒరిజినల్ కథను కమెంట్స్ లో పిన్ చేశాను. శ్రీరామనామమే శరణ్యం, జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి.